రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత మొయినుద్దీన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? అయ్యా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు బాగానే ఉంటున్నాం, హాయిగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన తర్వాత ఒక మంచి ఊపు అయితే ఏపీ మొత్తం నెక్స్ట్ కాంగ్రెస్ రాబోతుందని అయితే ఒక వినికిడైతే బాగా అనిపించింది. కానీ డల్ అయిందంటారు. అయ్యా, కాంగ్రెస్ పార్టీ డల్లుగున్న మాట వాస్తవమే, ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. గిడుగు రుద్రరాజు గారు వచ్చిన తర్వాత, పిసిసి అయిన తర్వాత కొద్దిగా హల్చలైంది. ఇప్పుడు వైఎస్ రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ప్రతి పేదవాడి గుండె చప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి ఇంటి దాకా వెళ్ళిపోయింది. ఇప్పటికే ప్రజలు సైలెన్స్కున్నారు, బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఏం చెప్తే ఏమొస్తుందో, ఎటువంటి అడ్డంకులు వస్తాయని చెప్పి భయపడి జనాలు మాట్లాడడం లేదు. ఈరోజు షర్మిలమ్మ గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలవబోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది అనేక సంకేతాలు అయితే అన్ని పార్టీలో చేరిపోయాయి. వాళ్ళ గుండెలో దడబుడుతుంది. ఇప్పటికే వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఈరోజు లక్షల కోట్లు ఖర్చు చేయాలి. అన్ని పార్టీలు కనీసం 1,00,000 కోట్లైనా ఖర్చు చేస్తానికి కూడా ఈ 3 పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు ఖర్చు చేయకుండానే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అభిమానం చూరగుని గెలవబోతున్నారు అనేది అనడం ఎటువంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరగానే చాలా ఇది వినికిడైతే వినిపించింది. చాలా మంది చేరుతున్నారు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి ఒక్కరు కూడా చేరే అవకాశం లేదు, కనిపించలేదు. ఎలా ఉంది? అయ్యా, కాంగ్రెస్ పార్టీలో జనాలు చేరాల్సిన కాంగ్రెస్ పార్టీ ఉద్దండులు ఇప్పటికూ ఉన్నారు. అయితే కొంతమంది కేజీఎఫ్ బ్యాచ్ ఉండలేదా, కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి, కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి వైసీపీ దగ్గర తాకట్టు పెట్టాలి, వైసీపీకి అమ్మాలి అనే ఉద్దేశంతో కొంతమంది పనిచేస్తున్నారు. వాటిపైన మా రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒక కన్ను వేసి ఉంచారు. రాబోయే రోజుల్లో వాళ్లకు తగిన శాస్తి జరుగుతుంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలో, కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలో, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లమంటూ చెప్పుకునే నాయకులకు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పూర్వం వెళ్తుంది. మా యొక్క రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు 2024లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ముఖ్యమంత్రి కాబోతున్నారు అని అనుటలో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనే దానికి కొన్ని ఉదాహరణలు మీకు ముందు ఉంచుతున్నాను. ఈరోజు ఎన్ఆర్సీ ఒక దుర్మార్గపు చట్టం తీసుకువస్తే టీడీపీ వైసీపీ మూకుమ్మడిగా తీసుకుపోయి ఓటు వేశారు. బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి, ఆర్ఎస్ఎస్కు భయపడి వాళ్ళ కాళ్ళ దగ్గర పడి పాహిమాం అని చెప్పి మా దగ్గర మా ఓట్లు వేయించుకొని ఈరోజు 70% ఓట్లు వైసీపీ దగ్గర, ముస్లిం మైనారిటీ ఓట్లు 90% ఓట్లు ఈరోజు ముస్లిం మైనారిటీ ఓట్లు వైసీపీ దగ్గర ఉంటే వాళ్ళు మా ఓట్లు తీసుకుపోయి వాళ్ళ దగ్గర పాహిమాం అంటారు. ఈరోజు ప్రజలు గ్రహించారు. మణిపూర్లో క్రిస్టియన్ల పైన, గుజరాత్లో, హర్యానాలో, యూపీలో ఎస్సీల పైన, ముస్లిం మైనారిటీల పైన ఊచకోత కోస్తే కనీసం మాట నోరు ఎత్తి మాట్లాడలేని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళ ఎస్సీలకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు బాగు చేసేది, వీళ్ళ ముస్లింల అభివృద్ధి కోసం, క్రిస్టియన్ల అభివృద్ధి కోసం, ఎస్సీల అభివృద్ధి కోసం పనిచేసేది. ఈ దొంగల వల్ల ఏమీ కాదు. వీళ్ళు కేవలం వీళ్ళ కేసుల కోసం, వీళ్ళు సంపాదించిన లక్షల కోట్ల రూపాయలు దాచుకునే దానికోసం, అధికారం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? కనీసం నోరెత్తి ఒక మాట మాట్లాడారా? మణిపూర్లో క్రిస్టియన్లను ఊచకోత కోస్తా ఉంటే కనీసం ఒక్క మాట అయినా మీరు మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రిస్టియన్ అంటారు, మీరు ఒక్క మాట మాట్లాడారా? ఎందుకు మాట్లాడే ధైర్యం మీ దగ్గర లేదు. ఎందుకంటే దేశాన్ని దోచుకుని తిన్నారు. దోచుకుని తిన్న వాళ్ళు మీరు ధైర్యంగా మాట్లాడేది ఏమంటే ఎక్కువ మాట్లాడితే తీసుకుపోయి జైల్లో వేసేస్తారు.
ఇటువంటి వారిని ఇందు కేసులు ఉన్నటువంటి చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి గెలిపించుకునే అవసరం మనకున్నదా? మనం ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్లు అందరూ కలిసి ఏకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతున్నారు. షర్మిల అమ్మ గారిని ముఖ్యమంత్రి చేయబోతున్నారనేది సత్యం సత్యం సత్యం. రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తారంటే వైసీపీ కాంగ్రెస్ వేరు కాదు, రెండు ఒకటే అని చెప్తారు. దాని మీద మీరేమంటారు? వైసీపీ కాంగ్రెస్ ఎప్పుడు ఒకటి కానే కాదు. జగనన్న వదిలిన బాణము షర్మిల ఈరోజు రాజన్న ముద్దు బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు క్లియర్గా ఒకే మాట మీద ఉన్నారు. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్తున్నాను. ఈరోజు ఒక అనలైజ్ అయి వైఎస్ షర్మిలారెడ్డి గారు నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు బంధుత్వాలు ముఖ్యం కాదు, నాకు నా తండ్రి మాట ముఖ్యము. నా తండ్రి ఇచ్చిన మాట రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి అని కలలు కన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరికలను, ఆయన కోరికను మన్నించి ఆయన కోరిక నెరవేర్చేదానికి ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు అనేది సత్యం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు ఏదో చెప్పారు వైసీపీ కాంగ్రెస్ షర్మిల గారు వచ్చారు, అంత అబద్ధ బూటకు మాటలే. ఎటువంటి వాస్తవం లేడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల గారు వచ్చారంటే రాహుల్ గాంధీ గారిని అధికారంలో తీసుకురావాలి, రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలనేది ఒకే ఒక దృఢ సంకల్పంతోనే కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. దేవుడి దయ వల్ల 2024లోనే మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఏకైక మహిళా ముఖ్యమంత్రి వైఎస్ షర్మిలారెడ్డి గారు అని చెప్పి నేను క్లియర్గా చెప్పగలను. 2024 ఎలక్షన్లో ఎలాంటి పథకాలు తీసుకుని ఎలాంటి ఎజెండాతో ప్రజలకు వెళ్ళబోతున్నారు? అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ చేశారు అనంతపురంలో 26వ తేదీ నాడు. మళ్ళీ మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు 5,000 రూపాయలు పేద కుటుంబానికి ఒక పథకం స్టార్ట్ చేశారు. ఈరోజు మార్చి 1వ తేదీ 1/3/2024 ఈరోజు తిరుపతిలో శుక్రవారం రోజు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హోదా పైన క్లారిటీ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, యువతకు, స్త్రీలకు పనికొచ్చే ప్రతి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టున్నది. రాబోయే రోజుల్లో ఈ మేనిఫెస్టో చూసి ఈ టీడీపీ, వైసీపీ వాళ్ళు పిచ్చివారిలాగా మారిపోతారనే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు రేపు ఓటుకు 2,000 ఇస్తారు, ఓటుకు 2,000 ఇవ్వని, మీరు 3,000 ఇవ్వని చేసే సమస్య లేదనేది ప్రజలు ఒక నిర్దిష్ట విధిగా వచ్చేశారు. నేను జిల్లా మొత్తం తిరిగాను, దాదాపు చిత్తూరు జిల్లా చూశాను, మీకు రాయచోటి అన్నమయ్య జిల్లా చూశాను, తిరుపతి జిల్లా తిరిగి వచ్చాను. అన్ని చోట్ల ప్రజలలో ఒకటే భావన ఉంది, కాంగ్రెస్ పార్టీ రావాలని. అయితే కాంగ్రెస్ పార్టీ రావాలంటే కొంత కేజీఎఫ్ బ్యాచ్ పనిచేసే వాళ్ళను పక్కకు నెట్టేసి పని చేయని వాళ్ళని తీసి ఒక బొమ్మలాగా మన దిష్టి బొమ్మ మన చేలలో పెట్టిన దిష్టి బొమ్మలను తెచ్చి ముందు పెట్టేసి మంచి నాయకుల్ని ఎదగనీయకుండా చేస్తున్నారు ఈ కేజీఎఫ్ బ్యాచ్. ఆ కేజీఎఫ్ బ్యాచ్ గురించి నేను త్వరలోనే విడుదల చేస్తాను, కొందరిలోని వాళ్ళ నాటకాన్ని బట్టబయలు చేస్తానని మీ అందరు విన్నవించుకుంటాం మీ టీవీ సాక్షిగా. అధిష్టానానికి మీరు ఎంపీ సీటు, నెల్లూరు ఎంపీ సీటు అడిగినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఎంపీ సీటు వేస్తే ఎలాంటి ఎజెండాతో మీరు ప్రజలకు వెళ్ళబోతున్నారు? నేను ఇప్పటికే నెల్లూరు ఎంపీ సీటు కోసం, నెల్లూరు సిటీ సీటు కోసం, ఎమ్మెల్యేకి అయితే ఆత్మకూరు ఎమ్మెల్యే సీటు కోసం, ఉదయగిరి ఎమ్మెల్యే సీటు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, మైనుద్దీన్ గారు మీరు ఎంపీగా పోటీ చేస్తే మేము కళ్ళు మూసుకుని ఓటేస్తామంటున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపు 3,80,000 మంది ముస్లిం ఓటర్స్ ఉన్నారు. 3,80,000 ముస్లిం ఓటు ఉన్నారు. క్రిస్టియన్లు, ఎస్టీలుగా దాదాపు 3 లక్షల మంది ఓటు ఉన్నారు. దాదాపు 6.5 లక్షల ఓట్లు ఉన్నారు. దీంట్లో 5 లక్షల ఓట్లు కూడా పోలైనా కూడా నేను 4 లక్షల ఓట్లతో నాకు వచ్చేస్తాయి, 4 లక్షల ఓటు నాకు గుంపుగా పడతాయి అనటం ఎటువంటి అనుమానం లేదు. ఇంకొకటి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, యువత కానివ్వండి, మైనుద్దీన్ అంటే ఒక పోరాటం చేసే వ్యక్తి. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో
చాలా పోరాటాలు చేశాను. ఎన్ఆర్సీ విషయంపై అందరికంటే ముందు పోరాటం చేసింది నేనే. దానికి తర్వాత ఈ యొక్క వక్బోర్డు స్థలాలపైన అయితేనేమి, మీకు ఉదయగిరి వక్బోర్డు స్థలాలు అయితే నందావరంలో కానివ్వండి, పేద ప్రజలకు గృహ పథకాలు, ఈ యొక్క ఇళ్ళు ఇచ్చే స్థలాలు, గృహాలు ఇచ్చే విషయంలో పాపం వాళ్ళ కాలువలపైన, శ్మశాలపైన వాళ్ళ స్థలాలు కేటాయిస్తే అందరికంటే ముందు మాట్లాడింది నేను. గురుకుల పాఠశాల విషయాల్లో మాట్లాడింది నేను. రోడ్ల మీద ఈరోజు నన్ను ఆత్మకూరు నుండి సోమశిల పోయేదాకా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. దాని గురించి ప్రశ్నించింది నేను. ఆత్మకూరులో దర్గా దగ్గర భూములు కబ్జా అయిపోతుంటే, దర్గా దగ్గర రూములు కబ్జా చేసుకుని పోతా ఉంటే దానిపైన ప్రశ్నించింది నేను. తర్వాత ఆత్మకూరు నుండి నందవరం కూడల నుండి ఉదయగిరికి రోడ్డు లేదు, రోడ్డు సౌకర్యం లేదు, ఎంతోమంది చనిపోయారు. దాన్ని నేను ఇచ్చేసింది నేను. ఈ విధంగా నెల్లూరు జిల్లాలో చాలా విషయాల్లో నేను ఒక పోరాట యోధుడినిలాగా నేను పనిచేస్తున్నా. కాబట్టి నెల్లూరు జిల్లా యువకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, మైనారిటీ కానీ, క్రిస్టియన్లు కానివ్వండి, దాదాపు 100 చర్చిల ఫాదర్లు నాతో టచ్లో ఉన్నారు. ఈరోజు దాదాపు 10,000 మంది నెల్లూరు జిల్లా ప్రజలతో నేను కాంటాక్ట్లో ఉన్నాను. నేను వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, అయ్యా నేను డబ్బులు ఇచ్చుకునే శక్తి నా దగ్గర లేదు, మీరు ఓటేయండి, నేను పోరాట. వాళ్ళకి తెలుసు మైనుద్దీన్ అంటే పోరాటం చేసే వ్యక్తి, దేనికైనా వెనకడుగు వేయడు, భయపడాడు, ప్రాణ త్యాగానికి సిద్ధం కానీ వెనకడుగు వేసే వ్యక్తి కాదు. కాబట్టి డిమార్ట్ విషయంలో నేను చేసిన పోరాటం వాళ్ళకు గుర్తుంది, ఎన్ఆర్సీ విషయంలో చేసిన పోరాటం వాళ్ళకు గుర్తుంది. మీకు దామరమడుగు దగ్గర 33 ఎకరాల స్థలాన్ని వర్క్ స్థలాన్ని ఆక్రమించుకొని 10 సంవత్సరాల నుండి వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే ఆ సమస్య నా దగ్గరికి వస్తే ఆ సమస్య నేను కేవలం 1 నెల లోపలే ఆ సమస్యకు పరిష్కారం చూపించి వాళ్ళకి తిరిగి వాళ్ళకి ఆ భూములు ఇప్పించే డబ్బులు కూడా ఇప్పించాను. దాదాపు 14 లక్షల రూపాయలు ఆ మసీదు ఇప్పించే శక్తి చేసిన ఘనత నా దగ్గర ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, పోరాటం చేసే వ్యక్తి ఉంటే ఓటు వేసని ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 2,000 ఇస్తారు, 3,000 ఇస్తారు, 2 రోజులు అయిపోతుంది. వాళ్ళ సమస్యల పరిష్కారం ఇప్పుడు అర్థమవుతున్న జనాలు కోరుకుంటున్నారు. కేవలం నోటు తీసుకున్న మనం చాలా నష్టపోతున్నాము. మన దగ్గర పోరాటం చేసే నాయకుడు లేడు. కాబట్టి పోరాటం చేసే వ్యక్తి ఉండాలా. ఆ పోరాటం చేసే వ్యక్తి మైనుద్దీన్. కాబట్టి మైనుద్దీన్ ఎంపీగా ఇస్తే మేము ఓటేసి గెలిపించుకుంటామని ముక్త కంఠంతో ప్రజలు కోరుకుంటున్నారు. కోటి మైనుద్దీన్ గారు, ఆ నాయకత్వం లోపంతో కాంగ్రెస్ పార్టీ 2019లో అసలు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిందన్నారు. ఇప్పుడు షర్మిల గారు నాయకత్వం వహిస్తున్నారు కదా, అసలు ఎవరు కూడా అసలు కాంగ్రెస్ పార్టీ వైపు చూడటం లేదు. వేరే పార్టీ వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. పార్టీలోని ఉద్దండులు ఉన్నారు, ఒకరి మించిన నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. ఈ పోయిన అయారాంలో గయారాంతో అవసరం లేదు. మా రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు చాలా చాలా తెలివిగా, చాలా నైపుణ్యంగా, చాలా మంచితనంగా ఏ విధంగా ఎవరికి సీటు ఇస్తే గెలుస్తారు అనే దానిపైన అంచనాలు చేస్తున్నారు. తప్పకుండా మంచి రోజులు వస్తాయి. ఈ కేజీఎఫ్ బ్యాచ్ మాత్రం 4 నవ్వుల పాలవుతారు, మంచి నాయకులు ముందుకు వస్తారు. అదేవిధంగా ఆళ్ళ రామకృష్ణ గారు మొదటిగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరగానే రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ 10 రోజులు కాకముందరే వాళ్ళు వెళ్ళిపోయారు. దేనివల్ల అంటారు? అతనికై నేనే రాజన్న ముద్దుబిడ్డకు మద్దతుగా ఆయన వచ్చారు. అయితే లోపల ఆయన పైన ఎన్ని ఒత్తిడులు ఉన్నాయో, ఏమేమి జరిగిందో, ఏం కేసులు ఉన్నాయో, ఎటువంటి బాధలు ఉన్నాయో ఎవరికి తెలుసు, మనకు తెలియదు. కాబట్టి ప్రభుత్వం ఊరికే ఉండదు. ఎన్నో ప్రభావాలకు గురి చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను మీకున్నాను, ఈరోజు కార్యకర్తలు గుర్తొచ్చారు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు గుర్తు రాలేదు, ఎమ్మెల్యేలు గుర్తు రాలేదు, అసలు ఎమ్మెల్యే కలిసేదని సమయం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అందరూ గుర్తుకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోబోతున్నారని వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రపంచాన్ని సృష్టించబోతుంది. టీడీపీ, వైసీపీ, జనసేన మూట కట్టుకుని ఖాయం. మీరు చెప్పడం ఏంటంటే కాంగ్రెస్ వైపు చూస్తున్న వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి భయాందోళనకు గురి చేస్తున్నారంటారు. తప్పనిసరిగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ రావాలని ఉన్నారు, వాళ్ళకి భయాందోళనకు గురి చేస్తున్నారు, కావాలని వాళ్ళకి ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరేం నోరు మెదపలేదు. మార్చి 12 తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే ఆ బాధలు నేను చూశాను. నేను ఆత్మకూరులో నేను పోటీ చేసినప్పుడు ప్రభుత్వ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు
జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి, అమ్మ ఈసారి మీరు మైనందరికి ఓటేస్తే మీ రేషన్ కార్డు తీసేస్తాము, మీ పెన్షన్లు తీసేస్తాము, మీకు మీ ఫీజు రింబర్స్మెంట్ భయపెట్టారు. వాళ్ళే ప్రజలే నాతో స్వచ్ఛందంగా చెప్పారు, రాబోయే 2024 అన్నా మీకు తప్పనిసరిగా ఓటేస్తాము, ఈసారి మమ్మల్ని మన్నించామని. ఇంకా చెప్పుడు వాళ్ళు ఎంత వాళ్ళ మీద ఎన్ని ఇబ్బందులు వచ్చి ఉండాలి.